ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన ప్రియులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం మనం గమనించుదాం. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ భాగంలో మనం గమనిస్తున్న విషయం ఏంటి అంటే హెచ్చింపబడుట లేదా ఉన్నత స్థితికి చేరుట. ఇంకొక మాటలో మనం గమనించాలి అని ఇంకొక మాటలో చెప్పుకోవాలి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏ విధంగా చేరాలి అనేది ఈరోజు మన యొక్క అంశం. యేసుప్రభువు అన్నాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మరి హెచ్చింపబడాలి అంటే ఏం చేయాలి? చూడండి, హెచ్చింపబడడం అనేది లోకంలో మనం హెచ్చింపబడాల్సిన అవసరం ఉంది, దేవుని ద్వారా కూడా హెచ్చింపబడాల్సిన అవసరం ఉంది. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించినాడు అంటే ఇంకా ఎవ్వరు ఆ వ్యక్తిని తగ్గించలేరు. దేవుడు తగ్గించినాడు అంటే ఆ వ్యక్తిని ఎవ్వరు హెచ్చించలేరు. ఇది మామూలుగా ఉన్న సత్యం. ఇక దాంట్లో ఏం చేయడానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలి అంటే దేవుని చేత హెచ్చించబడే వ్యక్తులంగా ఉండాలి, దేవుని చేత ఘనపరచబడే వ్యక్తులంగా ఉండాలి. మనం దేవుడు హెచ్చిస్తే ఇంకా వ్యక్తిని ఎవరు తగ్గించడానికి వీలు లేదు అసలు. కొంతమందిని మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే వారు చాలా చిన్న స్థాయిలో ఉండేవాళ్ళు. అసలు ఎంత చిన్న స్థాయిలో ఉండేవాళ్ళు అంటే మామూలుగా అందరితో పోల్చితే వీరిది ఏదో మామూలు జీవితం అనే విధంగా వారి యొక్క జీవితాన్ని గడిపేవాళ్ళు, కొనసాగించేవాళ్ళు. కానీ వారి యొక్క చివరి దశలు మనం గమనిస్తే ఎలా ఉన్నాయి అంటే హెచ్చింపబడిన స్థితి మనం గమనిస్తున్నాం. ఉదాహరణకు మనం చూడండి, మనుషులు ఘనపరిస్తే ఆ ఘనత కొంచెమే, మనుష్యులు హెచ్చిస్తే ఆ హెచ్చింపు కొంచెమే, తాత్కాలికమే. కానీ దేవుడు హెచ్చించినాడు అనుకోండి, ఇంకా హెచ్చింపుకి తిరుగులేదు. దావీదు రాజుగా దేవుని వలన నియమించబడ్డాడు. మరి దావీదు రాజుగా దేవుని వలన నియమించబడ్డాడంటే ఇంకా అతన్ని రాజరికాన్ని ఎవ్వరే గాని అతని చేత నుంచి, అతని దగ్గర నుంచి ఎవరు ఇక తీసివేయలేకపోయినారు. ఎలాంటి వ్యక్తులు, మరి ఎలాంటి వ్యక్తి రాజుగా మారినాడంటే గొర్రెల కాపరి రాజుగా మారినాడు. అది సామాన్యమైన విషయం కాదు. మరి యోసేపు యొక్క జీవితాన్ని కూడా మనం గమనిస్తే అన్నల చేత త్రోసివేయబడినాడు, బానిసగా అమ్మబడినాడు. ఆ బానిసగా ఉన్నప్పుడు చెరసాలలో చేయని నిందకు, మరి చేయని నేరానికి చెరసాలలో వేయబడినప్పుడు మరి ఆ వ్యక్తి ఏ రోజు కూడా దేవుని తిరస్కరించినట్టు మనకు కనిపించింది. కానీ ఆ యోసేపు ఎంతటి ఉన్నతమైన స్థానానికి, ఎంతటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళినాడు అంటే మరి దేశాన్నంతటిని ఏలడం మాత్రమే కాకుండా తన చుట్టుపక్కల దేశాల వాళ్ళు కూడా అతని దగ్గర వచ్చి వంగి నమస్కారం చేసి మరి ఆహారాన్ని కొని తీసుకుని వెళ్ళారు. చూడండి, ఈరోజు మనం డిస్కషన్ చేయాలనుకుంటున్నా, చర్చించాలి అనుకుంటున్న అంశం ఏంటి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి
తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. మరి ఏ వ్యక్తి అయితే తనున్న స్థితిలో తగ్గించుకుంటాడో ఆ వ్యక్తి ఏమైతుంది అంటే తన యొక్క జీవితంలో హెచ్చింపబడతాడు. తను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడంట? హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. అందుకే ఈ పాట మరి చాలా పాత పాట అయినా కానీ నాకైతే చాలా ఇష్టమైన పాట. ఏంటది అంటే, పెంటకు పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే, పెంటకు పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే, గర్వమణచి గద్దెలు దించి గనులనైనా మేపవగలి, గర్వమణచి గద్దెలు దించి గనులనైనా మేపవగలి, రే పగలు నీ పాద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయ నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయ నీవే. హల్లెలూయా. చూడండి, దేవుడు మరి తన ఎదుట తగ్గించుకున్నారంటే పెంట కుప్పల మీద ఉన్నటువంటి దీనులైనా సరే వాళ్ళని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట, ఉన్నతమైన స్థాయికి చేరుస్తాడు. ఒకవేళ ఉన్నతమైన స్థాయిలో అంటే ఆల్రెడీ వాళ్ళు సింహాసనం మీద కూర్చున్నారు, నెబుకద్నెజర్ పరిస్థితి అదే. మరి తను గర్వించినాడు. గర్వించినప్పుడు ఏమైపోయిందంటే గడ్డి వేయాల్సి వచ్చింది. హేరోదు రాజు దేవుని మహిమపరచలేదు. ఈ స్వరము మరి దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు అని ప్రజలు అన్నప్పుడు మరి దేవుని మహిమపరచలేదంటే వెంటనే పురుగులు పడి అక్కడికక్కడే చనిపోయాడు. చూడండి, దేవుని యొక్క నియమం ఏంటి అంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. కాబట్టి ఒకవేళ మనం హెచ్చించబడిన వాళ్ళు తగ్గింపబడిన సంగతిని గురించి తర్వాత ఆలోచిద్దాం. కానీ ఈరోజు ఒక చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉన్నతమైన స్థాయికి వెళ్ళినారు. కొంతమంది తాము ఏదో అల్పమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా దేవుని చేత హెచ్చించబడి పైకి వెళ్ళినారు కొంతమంది. మరి వాళ్ళు ఆ విధంగా ఉన్న స్థితి నుంచి అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే మరి ఏంటి, దానికి వెనక ఉన్న రహస్యం ఏంటి? నీవు నేను కూడా ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి ఒకవేళ ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఏమైనా మనం కూడా పాటించాల్సిన నియమాలు ఉన్నాయా అంటే వాటిని బైబిల్ యొక్క వాక్యపు వెలుగులో ఈరోజు కొన్ని పాయింట్ బై పాయింట్ మనం నేర్చుకున్నాం. చూడండి, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది దేవుని యొక్క చిత్తం. అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని తెలుగులో సామెత ఉంటుంది. అంటే ఎక్కడ వేయబడినామో ఎక్కడున్నామో అక్కడే ఉండడం అనేది దేవుని చిత్తం కాదు. మరి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఖచ్చితంగా రేపటికి ఆ స్థితి కంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఒక బిడ్డ పుట్టినాడు అంటే పుట్టిన రోజు నుంచి మరి కనీసం 1-2 సంవత్సరాలు గడిచిన తర్వాత చూస్తే ఖచ్చితంగా ఏమైతుంది, ఎదుగుదల అనేది కనిపిస్తుంది. మరి ఈ లోకంలో మరి జీవులు నిర్జీవులు అని చెప్పి 2 రకాలుగా మనకి వస్తువులు లేదా ఏమైతాయి అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ మనకు కనిపిస్తాయి.
నిర్జీవుల సంగతి పక్కన పెట్టండి, జీవులకు ఉండాల్సిన లక్షణాలు చాలా ఉన్నాయి. చిన్నపిల్లలకి సైన్స్లో వస్తుంది, జీవులు అనగానేమి, నిర్జీవులు అనగానేమి, జీవులకి నిర్జీవులకి వ్యత్యాసం ఏంటి. ఒక జీవి ఉంది అంటే దానికి చాలా లక్షణాలు ఉంటాయి, నిర్జీవులకి లేని లక్షణాలు. కానీ జీవికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే రోజు రోజుకి ఎదుగుతూ ఉండాలి, ఉన్నతమైన స్థాయికి చేరుతూ ఉండాలి. ఏంటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం అంటే ఏదో శరీరకంగా మరి పెరగడం మాత్రమేనా అంటే కాదు. అన్ని స్థాయిల్లోనూ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. యేసు ప్రభు గురించి ఒక మాట చెప్పబడింది. ఏమని చెప్పబడింది అంటే ఆయన దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. చూడండి, ఈ లోకంలో మనం కేవలం దేవుని దయ పొందుకుంటే సరిపోదంట. యేసు ప్రభువు ప్రాక్టికల్గా చూపించినాడు. ఏమంట మనం పొందుకోవాల్సింది, ఒకవైపు దేవుని దయ పొందుకోవాలి, రెండో వైపు మనుషుల దయ పొందుకోవాలి. ఒకవైపు దైవికంగా ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ఇంకొక వైపు లోకంలో కూడా మరి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క నియమం ఏంటి అంటే మనం ఉన్న స్థితిలో ఉండడానికి వీలు లేదు, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏమేమి నియమాలు మనం పాటించాలి, మనం ఏం తెలుసుకోవాలి అనే విషయాన్ని గురించి మనం ఒకటి తర్వాత ఒకటి మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా ఏంటి అంటే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏమి అంటే మొట్టమొదటిగా మన యొక్క తప్పు ఏంటి అనేది తెలుసుకోవాలి. తప్పు ఏంటి అనేది తెలుసుకోవాలి. చూడండి, మరి తప్పు తెలుసుకోకపోతే, తప్పు చేస్తూనే ఉంటే ఒక వ్యక్తి ఏమవుతాడు అంటే ఇంకా శిక్షను అనుభవిస్తూనే ఉంటాడు. మరి గడిచిన కాలంలో మనం చూసినాం కదా, యాచన, ప్రార్థన, విజ్ఞాపన అని చెప్పి 3 స్థాయిలు చూసాం. చూడండి, ఒక వ్యక్తి తప్పు చేసినాడు అంటే ఏం చేయాలి అంటే తన తప్పు ఏంటో అనేది తెలుసుకోవాలి. నేను తప్పు చేయలే అని చెప్పి అనుకోకూడదు. తప్పు అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో మరి అప్పుడు ఏం జరుగుతుంది అంటే చిన్న చిన్నగా ఉన్నతమైన స్థాయికి ఎదగడం అనేది ప్రారంభిస్తాం. మరి మా అన్న నాకు ఒక రహస్యం నేర్పించేవాడు. నేను కొత్తగా మ్యూజిక్ నేర్చుకునేవాడిని, సంగీతం నేర్చుకునే సమయంలో ఒక రహస్యం నేర్పించిన. ఏంటది అంటే నీ తప్పు నీవు తెలుసుకో, అప్పుడు సంగీతంలో నువ్వు తప్పు పాడవు, తప్పు ప్లే చేయవు. తప్పు ప్లే చేయలేదంటే ఏమొస్తుంది, ఆటోమేటిక్గా రైట్ వచ్చేస్తుంది. చూడండి, ఒక విద్వాంసుడు తను చేసే పని ఏంటి అంటే తన తప్పు తను తెలుసుకుంటాడు. తెలుసుకుంటే ఇంకా మరుసటి క్షణమే జరిగేది ఏంటంటే తప్పు చేయకుండా ఉంటాడు. అందుకే దేవుడి యొక్క వాక్యం ఏం రాయబడిందంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని రాయబడింది. చూడండి, అతిక్రమములు దాచిపెడితే ఏమవుతుందంటే వర్ధిల్లమంట. మరి ఏం చేయాలంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ స్థాయి మరి మనకు ఉండాలి. ఉంటే ఖచ్చితంగా హెచ్చింపబడే స్థాయి అనేది వస్తుంది. లేదు, తప్పు చేస్తూనే ఉండడం, నా తప్పు తప్పు కాదు, నేను తప్పు చేయలేదు అనే అభిప్రాయంలో ఉంటే అప్పుడు ఏమైపోతుంది అంటే మరి రోజు రోజుకి తగ్గించబడే స్థితి వచ్చేస్తుంది, హీనమైన స్థితి వస్తుంది. చూడండి, అందరి వల్ల త్రొక్కివేయబడిన స్థితి
వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి అంటే తప్పును తెలుసుకోవాలి. బైబిల్లో కూడా మనం ఒక ఉదాహరణ గమనించినట్లయితే పేతురుకి మరి యూదాకి ఉన్న వ్యత్యాసాన్ని గమనించాడు. శిష్యులు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు తప్పు చేయని శిష్యులు ఉన్నారా అంటే ప్రతి ఒక్కరు తప్పు చేస్తున్నారు. యేసు ప్రభు ఎన్నోసార్లు వాళ్ళని గద్దించేవాడు, విశ్వాసం లేని మూర్ఖపు తరం వాళ్ళారా, నేను ఎంతకాలం మిమ్మల్ని సహిస్తానని చెప్పి యేసు ప్రభు ఎన్నోసార్లు వాళ్ళని గద్దించేవాడు. యేసు ప్రభుని సిలువ వేస్తుంటే ప్రతి ఒక్కరు మారిపోయినారు. తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మరి అందులో 2 కేటగిరీలు మనం చూసుకుంటే, తప్పు చేసినారు కానీ తప్పు తెలుసుకొని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. తప్పు చేసి మరి అదే తప్పులోనే తమను తాము శిక్షించుకున్నారు. ఆ విధంగా చాలా వారి యొక్క అంతం ఎలాంటి అంతంగా మారిపోయింది అంటే దయనీయమైన, నీచమైన, ఇంకా ఊహించడానికి కూడా వీలు లేనంత చాలా అధ్వాన్నమైన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క జీవితాన్ని ముగించుకున్న వాళ్ళు. ఆ రెండిట్లో మనం ఉదాహరణగా తీసుకుంటే పేతురు ఏం చేస్తున్నాడంట, తన తప్పు తను తెలుసుకున్నాడు. యూదా ఏం చేస్తున్నాడు, తన తప్పుని తాను తెలుసుకున్నాడు కానీ దేవుడి దగ్గర ఒప్పుకోలేదు. చూడండి, యేసు ప్రభుతో ఉన్నవాడవు కదా నువ్వు అంటే ఆయన నాకు తెలియదు అన్నాడు. ఎంత పెద్ద తప్పు అసలు. యేసు ప్రభుతో కూడా తిరిగి యేసు ప్రభు చెప్పిన మాటలు విని ఆయన శిష్యుడిగా ఉండి ఆయన యొక్క శక్తిని పొందుకున్న అద్భుతాలు జరిగించి చివరికి ఆయన ఎవరో నాకు తెలియదని చివరికి ఒట్టు కూడా పెట్టుకున్నాడు అంటే అదేమన్నా సామాన్యమైన తప్ప? మత్తయి సువార్త 26:75 మనం గమనించాం. మత్తయి సువార్త 26:75 కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం నాకు తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. ఇదంతా ఎప్పుడు జరిగిన సన్నివేశం అంటే యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పినాడు. కానీ అబద్ధం చెప్పిన తర్వాత యేసు ప్రభు అంతకుముందే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చినాడు. ఏడ్చడం అనేది మరి ఏంటి, దేనికి సాదృశ్యం అంటే పశ్చాత్తాపానికి, తన తప్పు తాను తెలుసుకోవడానికి. చూడండి, పేతురు తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి దేవుని చేత బలంగా వాడబడ్డాడు. యూదా తప్పు తెలుసుకోలేదు, మరి పశ్చాత్తాపపడలేడు. తప్పు తెలుసుకున్నాడు కానీ పశ్చాత్తాపపడలేదు. దేవుణ్ణి అడిగితే నాకు పశ్చాత్తాపం వస్తుంది అనే విషయం కూడా అతని మనసుకు తెచ్చుకోలేదు. మరి అందుకే వెళ్ళి ఊరేసుకున్నాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే మరి తప్పు ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు దేవుణ్ణి అడిగితే ఏమవుతుంది అంటే దేవుడు తప్పును క్షమిస్తాడు. కానీ దేవుని అడగకుండా వాళ్ళకుగా వాళ్ళ సొంత నిర్ణయాలు చేసుకుంటే దేవుడు కూడా ఏమీ చెయ్యడు. ఏంటి అంటే ఎవరి బ్రతుకుకి, ఎవరి అంతానికి వాళ్ళే బాధ్యులు అనమాట. యూదా విషయంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి యూదా విడిపోయి విడేసుకునేటప్పుడు దేవుడు ఏమంతకు విడిపించదు, నీ తప్పుకి నువ్వే బాధ్యుడు. చూడండి, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే మన యొక్క తప్పుని తెలుసుకోవాలి. నేనేం తప్పు చేసినా, నాకేం కొరత లేదు, నేను అన్ని రకాలుగా కరెక్ట్గా ఉన్నా అని అనుకుంటే దాన్ని ఏమంటారంటే గర్వం అంటారు. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా నా యొక్క మనోనేత్రాలు వెలిగించునైనా, నా తప్పేంటో నాకు తెలియజేయనైనా అని చెప్పి ఆయన సన్నిధిలో అడగాలి.
అడిగినప్పుడు ఆయన మనకి తప్పుని తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటి అంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి కొంచెం ఉన్నతమైన స్థితికి వెళ్ళడం అనేది అప్పుడు ప్రారంభమవుతుంది. హల్లెలూయా. చూడండి, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, మన తప్పుని మనం తెలుసుకోవాలి, ఒప్పుకోవాలి. అది మొట్టమొదటిగా చేయాల్సిందే. ఇంకా రెండవది ఏంటి అంటే, అసంతృప్తి పడకూడదు. చూడండి, చాలా మందికి ఒక అవకాశం, చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. ఏంటి అది అంటే, నా గిన ఒక మంచి కారు ఉండింటే గిన ఎట్లుండిండు. చూడండి, నీకు కారు కావాలంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఒక బైక్ కావాలి అంటే నీకు ఇస్తాడు. కానీ దానికంటే ముందు ఏం జరగాలి? నీకున్న స్థితితో తృప్తి పడాలి. ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? ఒకవేళ నీకు సైకిల్ ఉందా, ఆ సైకిల్ బట్టి దేవుడు స్థుతించు. ప్రభువా, సైకిల్ నాకు ఇచ్చినందును బట్టి నీకు వందనాలు. ఒక కొట్టం ఉందా, కొట్టాన్ని బట్టి దేవుడు స్థుతించు. ప్రభువా, ఇలాంటి కొట్టాన్ని దేవా నువ్వు నాకు ఇచ్చినైనా ఇందుని బట్టి నీకు స్తోత్రమైనా చెప్పి ఉన్న స్థితిలో తృప్తిగా కలిగి ఉండు. ఉన్న స్థితిని వదిలిపెట్టేసి నాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఇదేంటికి. కొంతమందికి ఉద్యోగం చూస్తేనే విరక్తి. ఈ ఉద్యోగం కాకుండా మంచి ఉద్యోగం వచ్చింటే తమ పనిని తాము చూసుకుంటే కొంతమందికి చిరాకు. ఈ పని ఏం పని అసలు? ఈ పని కాకుండా వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వీళ్ళు చూడు ఎంత బాగున్నారు. అసంతృప్తి అనేది ఏం చేస్తుంది అంటే, ఉన్నతమైన స్థితికి వెళ్ళనీయకుండా ఆటంకం చేస్తుంది. దేవుడు కూడా నిన్ను చూసి అసంతృప్తి పడతాడు. ఒకవేళ నువ్వు నిన్ను నీవు చూసుకొని అసంతృప్తి పడుతున్నావు, జాగ్రత్త. అసలు మన దగ్గర ఉన్నవి, నీ దగ్గర ఉన్నవి, మరి ఒక్కొక్క విషయాన్ని బట్టి దేవుడు స్తుతించు. అసలు ఇది కూడా ఇప్పుడు నీకు ఎన్ని అవకాశాలు అయితే ఉన్నాయో అవి కూడా లేని వ్యక్తులు లోకంలో ఎంతో మంది ఉన్నారు. అట్లాంటి వ్యక్తులు కూడా మరి దేవుని చేత బలంగా వాడబడచ్చు. అసలు 2 కాళ్ళు 2 చేతులు లేని వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి ఎంత బలంగా వాడబడుతున్నాడు దేవుని చేత. కాబట్టి దేవుడు నీకేమిచ్చినాడు అనే దాన్ని బట్టి తృప్తిగా ఉండాలి. అదేవిధంగా దాన్ని బట్టి దేవుడు స్తుతించాలి. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. మరి దాన్ని ఒకసారి మనం చూసుకుందాం. ఫిలిప్పీ 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. పౌలుకి ఏం కొదువ లేదు. రక్షింపబడడానికంటే ముందు ఆయన సంగతి వేరు. ఇప్పుడు రక్షించబడినాడు, సేవ చేస్తున్నాడు, అనేక సంఘాలను స్థాపించినాడు, అనేకులకు సువార్త ప్రకటించినాడు. అప్పుడు చెప్తున్నాడు ఈ మాట. ఏంటది అంటే, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చూడండి, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఏం కలిగి ఉండడానికి నేర్చుకోవాలంట? సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకోవాలి. ఈరోజు నీకు ఏం అప్పగించినాడు దేవుడు, దాన్ని బట్టి నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా? దేవునికి లెక్క అప్పగించినావా? మరి అప్పుడు ఖచ్చితంగా అంతకంటే మించినవి దేవుడు నీకు అప్పగిస్తాడు. చూడండి, 10 తలాంతులు కలిగిన వ్యక్తి, 5 తలాంతులు కలిగిన వ్యక్తి, 1 తలాంతు కలిగిన వ్యక్తిని గురించి దేవుడు యేసు ప్రభు ఎంత అద్భుతమైన సందేశాన్ని అందించాడు.
10 తలాంతులు కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇంకా 10 తలాంతులు సంపాదించినాడంటే. 5 తలాంతులు కలిగిన వ్యక్తి ఆయన నాకు యజమానుడు నాకు అతనికేమో 10 ఇచ్చా, నాకు 5 ఇచ్చా, అందుకే నేనేం సంపాదించాను అనుకున్నాడు అనుకోండి. యేసు ప్రభు చేత బలా నమ్మకమైన మంచి దాసుడా, యజమానుడి చేత బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునేవాడు కాదు. మరి 3వ దాసుడు చేసిన పని అదే. ఏంటది? ఒక్క తలాంతు ఇచ్చినందును బట్టి అసంతృప్తి పడుతున్నాడు. ఎప్పుడైనా కానీ దేవుడు నీకు ఏమి ఇచ్చినాడో దాంతో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే తృప్తి పడు, దాన్ని బట్టి దేవుని స్తుతించు. అట్లాంటివి ఇంకా దేవుని కోసం సంపాదించడానికి ప్రయత్నం చేయి, ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అంతేగాని అందును బట్టి నువ్వు అసంతృప్తి పడినావు అనుకో, అప్పుడేమైపోతుందంటే దేవుడు ఒకటే మాట అంటున్నాడు, ఇతన్ని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయాలి. మరి ఒకటే మాట అంటున్నాడు దేవుడు, ఏంటంటే సోమరివైన చెడ్డ దాసుడా. దేవుడి చేత మరి మాట అనిపించుకునే వాళ్ళలాగా ఉన్నామా, లేదా దేవుని చేత మరి అభినందించబడే వాళ్ళలాగా? యేసు ప్రభు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసులే అని చెప్పి పిలిస్తే ఆహా ఎంత సంతోషం. మరి దేవుడే సోమరివైన చెడ్డ దాసుడా అని చెప్పి మనల్ని గురించి అసంతృప్తి పడితే అసలు ఇంకంతకు మించిన నీచమైన స్థితి ఇంక ఈ లోకంలో ఏముండదు. కాబట్టి మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఎప్పుడైనా కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ అసలు పేదరికంలో ఉన్నావా, కనీసం తినడానికి ఆహారం ఉంది కదా అన్నప్పుడు దేవుడు స్థుతించు. చిన్న ఉద్యోగంలో ఉన్నావా, కనీసం ఆ చిన్న ఉద్యోగం ఇచ్చినందుకు బట్టి దేవుడు స్థుతించు. చేయాల్సిన పని మర్చిపోయి నాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు చెప్పి మరి ఏదో లేని దాన్ని గురించి ఆలోచిస్తూ అసంతృప్తి పడుతూ ఉంటే ఏమవుతుందంటే దేవుడు నిన్ను గురించి అసంతృప్తి పడతాడు. జాగ్రత్త. కాబట్టి మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే రెండోదిగా మనం చేయాల్సింది ఏంటంటే ఉన్న స్థితిలో సంతృప్తిని కలిగి ఉండాలి. ఉన్న స్థితిని మనం సంతృప్తి కలిగి ఉండాలి. అందుని బట్టి దేవుని స్తుతించాలి. అప్పుడు ఖచ్చితంగా మనము ఉన్నతమైన స్థితికి వెళ్తాం. చూడండి, మొట్టమొదటిగా ఏంటంటే మన తప్పును మనము తెలుసుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. రెండవదిగా ఏంటి అంటే మరి సంతృప్తి కలిగి ఉండాలి. ఉన్న స్థితిని బట్టి సంతృప్తిని కలిగి ఉండాలి. అందుని బట్టి దేవుని స్తుతించాలి. మరి మూడవదిగా ఏంటి అంటే ఉన్న వనరుని ఉపయోగించుకోవాలి. యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో ప్రతి ఒక్క అద్భుతం చూడండి. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నారు. యేసు ప్రభు హోమ్ ఫట్ అని చెప్పి 5 వీళ్ళందరికీ రొట్టెలు కలుగును కాక అని చెప్పి కలిగించేయచ్చు. కానీ ఆయన మనకు నేర్పించిన ఒక సూత్రం ఏంటి అంటే 5 రొట్టెల్ని తీసుకొని రమ్మన్నాడు. తీసుకొని వస్తే 5 రొట్టెల్ని ఆశీర్వదించి అప్పుడు వాళ్ళకి ఇస్తే అవి ఏమైపోయినాయంటే 5,000 మంది తిన్నా కూడా 12 గంపలు ఇంకా మిగిలినాయి. చూడండి, దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది ఉంది అంటే ఖచ్చితంగా ఇంక అక్కడ కొదువ అనేది కొరత అనేది ఉండదు అసలు. అందుకని మనం ఏం చేయాలంటే ఉన్న వనరులను ఉపయోగించుకోవాలి. నీతో ఏముంది దాన్ని ఉపయోగించు. మరి సారెపతి విధవరాల దగ్గర ఏలియా ఏం చెప్పినాడు? ఆమె ఏమని చెప్పిందంటే, ఒక రొట్టె బుడ్డిలో కొంచెం నూనె ఉంది, అవి చేసుకొని తిని చనిపోతామన్నాడు. కానీ ఏలియా ఏమన్నాడు? దాంట్లోనే నాకు ఒక రొట్టె తీసుకున్నాడు.
అంటే దేవునికి కావాల్సింది ఏదో నీ దగ్గర లేనిదేదో కాదు. నీ దగ్గర ఏముందో అదే దేవుని కోసం వినియోగించు. అప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. మరి ఆ కాలంలో మరి ఏలియా ద్వారా దేవుడు అద్భుతం జరిగించి ఏం చేస్తున్నాడంట, క్షామం తీరే వరకు ఆ విధవరాలు ఇంట నూనె కానీ మరి పిండి కానీ కొరత లేదంట. మరి చిన్నప్పుడు మేము పాట పాడుకునేవాళ్ళం. ఏమది అంటే, క్షామమందు ఏలియాకు అప్పమిచ్చేను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వదించెను. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చేను, క్షామం తీర్చి ఏలియాకు ఆశీర్వదించెను. క్షామం తీరే వరకు ఆ విధవరాలి, క్షామం తీరే వరకు ఆ విధవరాలి, ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు, ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు. హల్లెలూయా. చూడండి, ఆ విధవరాలు చేసిన పని ఏంటి అంటే, ఏరియా తెమ్మన్నాడు, తెచ్చిందంతే. ఉన్నదాన్నే దేవుని కోసం ఉపయోగించింది, దేవుని సేవకుడి కోసం ఉపయోగించింది. ఇంకా ఆ రోజు మొదలుకొని ఆమె జీవితంలో అద్భుతం జరిగి మరి ఆ క్షామం అంతా తీరేంత వరకు కూడా బుడ్డీలో నూనె తక్కువ కాలేదంట, మరి పిండి కూడా తక్కువ కాలేదు. ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించాలని మేము కోరుతున్నాము. నీ దగ్గర ఏముంది అసలు? ఏమీ లేదు సార్ అని చెప్పొద్దండి, ఏమీ లేదయ్యా అని చెప్పొద్దండి. ఖచ్చితంగా నీ దగ్గర ఉంది. ఏముంది? దాన్ని ఉపయోగించి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి నేను సంగీతం కీబోర్డ్ ప్లే చేస్తూ ఉంటాను. మరి చిన్న కీబోర్డ్ ఉండేది, ఇంత కీబోర్డ్. చిన్నప్పుడే నాకు కీబోర్డ్ ప్లే చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఆ కీబోర్డ్ ప్లే చేయడం నేర్చుకున్న తర్వాత నాకు పెద్ద కీబోర్డ్ నింటే అయినా అంత బాగుంది, మంచి మంచి పాటలు రాసేవాడిని అనుకునేవాడు, అసంతృప్తి పడేవాడు. కానీ ఒకరోజు దేవుడు నాతో మాట్లాడినాడు. ఏంటి అంటే, ఉన్నదాన్ని దేవుని కోసం ఉపయోగించు, ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడని చెప్పి నా హృదయంలో ఒక రహస్యాన్ని దేవుడు నేర్పించింది. ఇంకా చిన్నదాన్నే ప్లే చేస్తూ దేవుని సన్నిధిలో దేవుని కోసం మరి నాకు తలాంతులు వాడుకోవడం ప్రారంభించాను. మరి దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వదించినాడంటే, అసలు ఆ మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు అందరూ వచ్చి చెప్పేవాళ్ళు, మీరు ప్లే చేస్తామంటే దేవుని యొక్క సన్నిధి చేత నేను తాకబడినానని చెప్పి మరి అనేకులు వచ్చి సాక్షిని పంచుకున్నారు. చూడండి, నీ దగ్గర ఏముంది అసలు? ₹1 ఉందిలేండి, ఆ రూపాయిని దేవుని కోసం వాడండి. పేద విధవరాల గురించి యేసుప్రభు ఏమన్నాడు? ఈమె మీ అందరికంటే ఎక్కువగా దేవునికి సమర్పించింది అని. ఎందుకు అంటే ఆమె యొక్క జీవనం అంతా అదే అంట, 2 కాసులు అంట, అది దేవుని కోసం సమర్పించింది. దేవుడు దాన్ని ఆశీర్వదించి ఏం చేస్తున్నాడు అంటే, మరి ఈ రోజు వరకు ఆమె పేరుని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఇంకా అసలు ఆమె ఎంత ధన్యరాలు కదా. కాబట్టి ఈరోజు నీ దగ్గర ఏముంది? ఉన్నదాన్ని, ఉన్న వనరుని దేవుని కోసం ఉపయోగించు. ఇంకా దాన్ని దేవుడు ఎలా మారుస్తాడు అంటే 100 అంతలుగా కాదు కదా, 1000 అంతలుగా కాదు కదా. ఇంకా దేవుడు ఆశీర్వదించినాడు అంటే దానికి ఒక లిమిట్ అనేది లేదు. దేవుని యొక్క చెయ్యి ఎంత పెద్దది అంటే భూలోకం అంతా మరి ఆయన చేతిలో పని ఉంటున్నాయి, ఆయన చేతి పని ఉంటున్నాయి. ఆకాశములు ఆయన యొక్క చేతి పని ఉంటున్నాయి, భూమి అంతా ఆయన చేతి పని ఉంటుంది. వెండి నాది, బంగారం నాది అంటే అంతటి గొప్ప దేవుడు నేను ఆశీర్వదించాలి అంటే దాని వెనక ఉన్న రహస్యం ఏంటి అంటే, నీ దగ్గర ఏముందో ఉన్నవన్నీ ఉపయోగించు. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా తప్పుని తెలుసుకోవాలి. రెండవదిగా ఏంటంటే సంతృప్తిని కలిగి ఉండాలి. మూడవదిగా ఏంటంటే ఉన్న వనరుని దేవుడి కోసం
ఉపయోగించుకోవాలి. ఉన్న వనరుని దేవుని కోసం ఉపయోగించుకోవాలి. ఇంకా 4వదిగా మనం చూస్తాం ఏంటి అంటే, మరి ఇవన్నీ చేసినాం అయినా కానీ ఎదుగుదల లేదు. కానీ ఏం చేయాలి అంటే వేచి ప్రార్థించాలి, విసుగక ప్రార్థించాలి. చూడండి, యోసేపు తనకున్న స్థితిలోనే దేవునితో గడిపేవాడు, దేవుని స్తుతించేవాడు, ఆరాధించేవాడు. కానీ దేవుని స్తుతించినా ఆరాధించినా దేవుడికి నమ్మకంగా ఉన్నా చివరికి ఏం జరిగింది అంటే, మరి పొతిఫరు భార్య లేని నింద అతని మీద వేసింది. అప్పుడు యోసేపు ఏం చేసిండొచ్చు అంటే అసంతృప్తి పడి ప్రార్థన చేయకుండా ఆగిపోయిండొచ్చు. నేను దేవుని కోసం ఇంత నమ్మకంగా ఉంటే దేవుడు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇంతేనా అని అసంతృప్తి పడి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఏం జరగాల్సి వస్తుంది అంటే వేచి ప్రార్థించాల్సి వస్తుంది. శ్రమ వచ్చినా కూడా వేచి ప్రార్థించాల్సి వస్తుంది. దావీదు జీవితంలో మనం ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఏం జరుగుతుంది అంటే, దావీదుని దేవుడే రాజుగా అభిషేకించినాడు. దావీదుని దేవుడే రాజుగా అభిషేకించిన తరువాత అసలు సౌలుకు భయపడాల్సిన అవసరం ఏముంది? కానీ విచిత్రం ఏమంటే, రాజుగా మారిన తర్వాత కొన్ని సంవత్సరాలు కూడా అరణ్యాల్లో పడి సౌలు మరి దావీదుని తరుముతూ వేయేవాడు. కానీ ఏ రోజు కూడా నన్ను తరుముతున్నాడే అని చెప్పి దేవుని మీద మరి నింద వేయడం కానీ, దేవుణ్ణి దూషించడం కానీ, మరి దేవునికి అపనమ్మకంగా ఉండడం కానీ జరగలేదు. వేచి ప్రార్థించాలి. వేచి ఎప్పుడైతే ప్రార్థిస్తావో, విసుగాక ఎప్పుడైతే ప్రార్థిస్తావో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక సమయం వస్తుంది. ప్రసంగిలో ఏం రాయబడింది అంటే, ప్రతిదానికి సమయం కలదు. ఒక సమయం వస్తుంది ఖచ్చితంగా. ఆ రోజు ఏమవుతుంది అంటే నువ్వు హెచ్చింపబడతావు. ఇంకా హెచ్చింపబడిన తరువాత తిరిగి ఉండదు ఇంకా. కానీ ఆ సమయం వచ్చేంత వరకు ఏ మాత్రం విసుగు కానీ, మరి ఆ సమయం వచ్చేంత వరకు ఏ మాత్రం దేవుని మీద అసహనం కానీ, మనుషుల మీద అసహనం కానీ, దేవుని విడిచిపెట్టడం కానీ జరిగింది అంటే ఇంకంతకు మించిన మరి ఘోరమైన పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి ఏం చేయాలి అంటే, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మరి ఏం చేయాలి అంటే, మనం దాన్ని పట్టించుకోకుండా దేవునితో గడపడం అనేది అలవాటు చేసుకోవాలి. దానియేలు భక్తుడు యొక్క జీవితంలో కూడా మనకి కనిపిస్తుంది. దానియేలు మీద ఎన్నో అపనిందలు వేయాలి అని చెప్పి, దానియేలుని ఎంతో హింసించాలి అని చెప్పి, దానియేలుకి రాజు ద్వారానే శిక్షణ తెప్పించాలని చెప్పి మనుషులు ఏం చేస్తున్నారంటే చాలా కష్టపడుతున్నారు. రాజుకే ఫిర్యాదు చేస్తారు. రాజుకు తప్ప ఇంకెవ్వరికి ప్రార్థించడానికి వీలు లేదు అని చెప్పి ప్రయత్నం చేస్తే అప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు ఒకసారి మనం గమనించుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాడు. అసలు ఇంత ధైర్యం ఉండే దానియేలుకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? ఆయన ఉత్తముడని చెప్పి రుచి చూచి తెలుసుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాము అంటే, ఇంకా జీవితంలో ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా, ఎట్లాంటి శాసనాలు వచ్చినా, భూమి కంపించినా అదిరినా ఆయన ప్రార్థించడం మానడు, ఆయనను స్తుతించడం మానడు. ఎట్టి శాసనం అసలు రాజుకి తప్ప ఇంక ఎవరికి మరి ప్రార్థన చేయకూడదు. రాజుకి తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదంట. మరి ఒకవేళ ప్రార్థన చేస్తే ఏమవుతుంది?
ప్రార్థన చేస్తే ఏమవుతుంది అంటే సింహాల గుహలోకి దోసేస్తారండి. ఇట్టి శాసనం చేయబడిందని తెలిసిన కూడా అసలు దాన్ని పట్టించుకోలేదు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని అగ్నిలో వేసేస్తామని చెప్పినా కూడా అసలు దానికి చుమకించలేదంట. నిజంగా వారి యొక్క విశ్వాసాన్ని చూస్తే మనం ఎంత స్థాయిలో ఉన్నాము అని ఒకసారి మనల్ని మనం పోల్చి చూస్తే నిజంగా అది మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. కాబట్టి ఈరోజు మనం ఉన్న స్థితి నుంచి మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఒక 4 సూత్రాలు దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. ఏంటంటే, ఒకటి, పశ్చాత్తాపపడాలి, తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపపడాలి. రెండోది ఏంటంటే సంతృప్తిని కలిగి ఉండాలి. మూడోది ఏంటి అంట, ఉన్న వనరుకి దేవుని కోసం ఉపయోగించాలి. నాలుగోది ఏంటి అంటే వేచి ప్రార్థించాలి. శ్రమ కలిగిన, హింస కలిగిన, నింద కలిగిన ఏం చేయాలంటే వేచి ప్రార్థించాలి, విసుగక ప్రార్థించాలి. మరి ఈ 4 సూత్రాలు మనం పాటించినామంటే ఖచ్చితంగా మనం ఉన్న స్థితి నుంచి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. మరి అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలైనా ప్రభా, ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలైనా. ఈ యొక్క వాక్యం ఎంతమంది అయితే వినింటున్నారనైనా వారు మరి దేవ ఉన్న స్థితిలోనే ఉండడానికి వీలు లేదు. నేను చివరికి ప్రభు మరి హెచ్చింపబడాలి. నేను తమను తాము తగ్గించుకునే వారుగా ఉంటూ ప్రభు వారు హెచ్చింపబడిన స్థితిలోనికి వెళ్ళాలి, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి. నైనా అద్భుతం జరిగించమని ప్రార్థిస్తుంది. ఈ యొక్క వాక్యం ద్వారా అనేకుల యొక్క హృదయాలను తెరవండి. నైనా వారి తప్పు వారు తెలుసుకునే విధంగా ప్రభు వారి యొక్క మనోనేత్రములను తెరవమని ప్రార్థిస్తున్నాం. నైనా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ యొక్క వాక్యం మరి ఎంతమంది అయితే వింటున్నారు వారి యొక్క జీవితంలో ప్రభు ఖచ్చితంగా అద్భుతం జరగాలి. ప్రభు మీరే నడిపించమని ప్రార్థిస్తూ ప్రభు మీ చేతులకు మనం సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.